గోవులను చంపడం, వాటి మాంసాన్ని విక్రయించడం చట్టరీత్యా కూడా నేరమని, ఇలా జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులతో మున్సిపల్ కమిషనర్ కనకారావు గోవుల సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు దువ్వా వెంకటేశ్వరరావు పిఠాపురం పట్టణంలో యథేచ్ఛగా జరుగుతున్న గోవధపై ప్రస్తావించారు. ఈ సమావేశంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కౌకు సంబంధించి మాత్రం ఈ రోజు నుంచి కొద్ది గట్టిగానే ఉంటుందండి. ఒకవేళ కొద్దిగా ఏదైనా టీమ్ విల్ యాక్ట్ యాజ్ ఏ కోఆర్డినేషన్ టీమ్ ఖచ్చితంగా అక్కడ జరగలేము. పిఠాపురంలో అటెండ్ అయితే అవుతాను, హాజరవుతాను. మీకు ఒక షార్ట్లీ ఒక మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఒక 3 months పెట్టుకోవాలండి. ఒక 3 నెలల కాలంలో ఇవన్నీ కూడా జీవోలను అంతకు లోపల ఒక నెల రోజుల లోపల ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ చూస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఈ రోజు ఓపెన్ ఫోరంలో నేను 1 month లో చేసేస్తానంటే అని చెప్పి ఏ ఫైనాన్షియల్ రిలేషన్స్ రిలేటెడ్ కాకుండా నేను చేశానంటే ఫెయిల్ అయ్యేట్టు అవుతుంది. మీకు ఇన్ని రోజులు 2015 నుంచి వచ్చి శాండీ ఎలాగుందో అలాగే ఉంటుంది. నేను ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్లో ఫండ్స్ రిలేషన్స్ చూసుకొని, టెండర్ల ప్రక్రియను చూసుకొని, ఏవైతే చేయగలమో చిన్న చిన్న వాటికి చేయగలమో చేసుకుంటూ అక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా నేను 3 నెలల్లో అమలు చేస్తాను. శానిటేషన్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ, దాన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ ముందుకు